హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిల్బిల్ పాండే షో. ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఆ, 5 సీన్స్ ఇచ్చాం ఇప్పుడు. ఇంటర్వెల్ అయిపోయింది, పోస్ట్ ఇంటర్వెల్ కూడా కొంచెం చూసాం. బాగున్నాం, చాలా మంచి కామెడీ నడుస్తున్నాం. అంటే హాస్పిటల్ ఎస్కేప్ సీన్ అది ఉంది. అంటే ప్రిజనర్ కి తీసారు బయటికి. ఆ సీన్ చాలా బాగున్నా, కామెడీ బాగున్నా. పోలీస్ కి అలాగా అంటే బుద్ధు చేసి తీసారు అక్కడి నుంచి, అది బాగున్నా చాలా. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు చూద్దాం ఏంటవుతుందో. ఆ కామెడీ అయితే నడుస్తుంది ఇప్పుడు కూడా. ఇంకేంటి కాకపోతే కూడా ట్రయాంగల్ లేదు ఉన్నదో, వెంకటేష్ మీనాక్షి ఇంకా ఐశ్వర్య మధ్యలో అదైతే ఫుల్ కామెడీ నడుస్తుంది. ఆ వెంకటేష్ అంతా ఫస్ అయిపోయి ఉన్నారు ఇద్దరు మధ్యలో. ఇంకా కామెడీ ఉంటది పక్క. రండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సీన్ చూద్దాం. రండి. తెలుసు बीजू पापा पानी पापा भाई बिजू मेरा भाई पापा भाई मेरा शेर। अरे क्या दिमाग है इसका, ऐसा बाहर निकाला भाई। से ये भी हमारा भाई, मन की पेटा तबड़ू। सर, जेल में एस्केप टाइम में 4 डबल जोर से मारा है। ये टाइम में भाई कॉलर बोन इफेक्ट हो गया। बात बाहर है तो पौता है, तो भाई बात नहीं करना है, रेस्ट इसको। हाँ भाई, వాట్సాప్ లో అడ్రస్ పెడుతున్నాను. ఆ రూట్ మ్యాప్ నే ఫాలో అయి రావాలి. మా అన్నని జాగ్రత్తగా తీసుకురండి. పాపా పాండేకి ఏం జరిగినా ఇక్కడ ఆకెల్లా ఉంటాడు. మేము తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం. ఏంటే camera. Aku nama nih itu bapak. వేడి వేడి ఆవకాయ అది పక్కన పెట్టండి. ఆగి ఆవకాయ అన్న చంపేస్తుంది. नो नो इट्स स्पाइसी ఇట్స్ టేస్టీ. నాకొద్దు. నీకెవడొచ్చాడు? పప్పన్నయ్య. అతనికి ఎందుకు? ఏ అని మంచి కాదా? పాపం జైలు ఏం సపోర్ట్ కొడుతున్నాడో ఏంటో నా చేతులు చూపిస్తా. పప్పన్నయ్య, ఆంధ్ర స్పెషల్ ఆవకాయ తిను, ఒక ముద్ద తీసుకో. స్మెల్ అచ్చా అమ్మా, కడుపు ఖరాబ్ है. ఆయన ఏం కాదు, తిను పప్పన్నయ్య. తిను. అరే వద్దు అమ్మా. వద్దంటున్నాడు కదా. వద్దంటే వదిలేస్తావా ఏంటి? మేము గోదావరం పట్టు పట్టి మరీ తినిపిస్తాం. పప్పన్నయ్య, ఒక్క ముద్ద తింటే సస్తావా ఏంటి? బతికేశాడు. కిట్టుపెట్టమే. ఏ బస్సు కుదకపోతే 100 ఏళ్ళు బతికేస్తాడు. వద్దు అమ్మా, అవి వద్దు.
అయిపోయింది. పోయాడు. ఈస్ గాన్. ఆవకాయ ముద్ద తినమంటే దూకు సచ్చాడేంటి థింగరదవా? నన్ను చూస్తానేంటి నేనే తోసంపనట్టు? నేనేదో తోసి చంపినట్టు. అరే ఎందుకు నవ్వుతున్నావే? ఆడిపిండు ఆడే కాకులు పెట్టుకుంటే నవ్వురాదేంటి బా? షీఈస్ క్రేజీ డమ్ అండ్ స్టూపిడ్. నేను చెప్పాను తీసుకురావద్దని. మొత్తం ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఈ మ్యాటర్ బీజుకి తెలిస్తే ఎవరిని వదలడు. షీఈస్ క్రేజీ. అక్కడ అఖిల, ఇక్కడ మనం గవర్నమెంట్ అందరం రిస్క్ లో పడ్డాం. షీఈస్ క్రేజీ. బా ఇదేంటి కేజీని కాయగూరలు అమ్మేదానిలాగా అరుతుంది? క్రేజీ అంటే కేజీ కాదే, చదువు లేని ముద్ద. నువ్వు ఒక విచిత్రమైన మనిషి అని అర్థం. ఒక మనిషిని చంపేసి సిగ్గులే. సాలే సంపేసనటవేంటి? నేనేమన్నా కత్తితో పొడిచానా లేకపోతే బండరాయితో బాధానా? ఏదో ప్రేమగా పప్పనే ఒక ముద్ద తిను ఇలా తోసా. ఏదో ఇంటి బాల్కనీలో అందరూ ఇక్కడికి వచ్చి వస్తారేంటి? అయినా నువ్వేంటే తోసి అందరం తోసి నన్ను కూడా తోసి పీడ వదిలిపోద్ది. అదేంటి బా అంత మాట అన్నావు? నేనేదో చిన్న తప్పు చేస్తే. చిన్న తప్ప ఒక మనిషిని చంపేశావే. నువ్వేం చేస్తావురా? సిపిఆర్ అంటే గుండె ఆగిన వెంటనే చేయాలరా, నీ గుర్తొచ్చినప్పుడు కాదు. అవునా అండి? ఏంటి అందరితో కలిసి నేను ఆపరేషన్ వెళ్తున్నానా? సర్దుకోవే, తట్టబొట్ట సర్దుకొని అందరూ బయలుదేరండి. నేను అల్లు ఎన్నిసార్లు చెప్పాలి? చూడు చొక్కా టైట్ అయింది. ఆ టైలర్ గడ్ మార్చేయాలి. నేను నిజంగానే కొట్టడానికి చేయొద్దని. సారీ బా. లవ్ యూ బా. సరేలే, ఇక్కడ ఎవరు తప్పులు చేయట్లేదు, అందరు నా పళ్ళ మీద పడ్డారు. నువ్వే గనక కరెక్ట్ గా ఉంటుంటే అసలు కిడ్నాప్ జరిగేది కాదు. రాజు నువ్వు ఆ సైడా ఈ సైడా? ఏ సైడ్ కాదు, ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతుంటే తెలివైన మగాడు మధ్యలోనే ఉంటాడు. అటో ఇటు వెళ్తే గేట్లోకి. సీఎం గారు వీడియో కాల్ చేస్తారు. ఈయనేంటి అస్తమానం అనుమానం మొగుడులాగా వీడియో కాల్ చేస్తాడు? జరిగిందంతా ఐజీ చెప్పిండు. ఇంకా పప్పగడ తెచ్చినట్టు కదా. మీరు ఆ శవాన్ని పీజు గడికి ఇచ్చి చేస్తారు, ఆకెళ్ళ గారికి తెచ్చి చేస్తారు. నీ చావు మీరు చావండి. ఆకెళ్ళ గారు రావాలి. ఓకే సార్. ఆకెళ్ళ గారు రాకపోతే వెళ్ళిన ఐజీ, మీనాక్షి, రాజు, ముఖ్యంగా ఈ నిచ్చోండి అందరినీ జైల్లో పెట్టిస్తాను. బాబేదో చెప్పబోతున్నాడు. పర్వాలేదు చెప్పమ్మా, సీఎం బాగా వింటారు. చెప్పమ్మా కన్నా. మీకు ఇంకో న్యూస్. ఆ జైలర్ గారు అంబులెన్స్ ట్రేస్ చేస్తూ మీ వెనకే వస్తున్నాడు. ఆ బండిని మార్చి చావండి. బండి ఎలా మారుస్తాం సార్? ఇక్కడ నేను ఒకటి చచ్చాను కదా, బండి వచ్చి వస్తుంది. వాయిస్ బ్యాకప్ బ్యాకప్. అట్లా తెలుస్తారు. దాక్కుంటుంది. ఏమన్నావు? నాది పీల గుర్త. అది కమెంట్ చేసిన నాది పీల గుర్త. సరిపోతుంది. ఏం చేస్తారు ఇప్పుడు? సార్ ఈ మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తే 2 రోజులు బాడీ ఫ్రీజ్ అవుతూ పాడవుతుంది. అచ్చా పోతుంది. పాండే రాజు బీజు ఇస్ కాలింగ్ అగైన్. నేను ట్రై టు హోల్డ్ ఫర్ సమ్ టైం. విండో ప్లాన్ ప్లీజ్. ఈ డెడ్ బాడీతో చిన్న చిన్న మూవ్మెంట్ చేయగలిగితే స్వాప్ జరిగే వరకు మనం మేనేజ్ చేయొచ్చు.
నాన్న బుర్ర సూపర్ అంత బుర్ర నోడిని ఎలా వదిలేసుకున్నా పిన్ని? అది వదిలింది కాబట్టి నువ్వు నాకు పుట్టావు తింగరాదవా అన్నట్టు పిన్ని వరుసలు కలుపుతాడు. ఏమే పక్షి నా మొగుడే కాదు నా కొడుకును కూడా మచ్చిక్ చేసుకుంటావా? మై ప్రెడిక్షన్ ఇస్ మీకు కొత్త ప్రాబ్లం మొదలైంది. ఏంటది? కాంపిటీషన్. బా నీ ఫోన్ పాస్వర్డ్ భాగ్యం. ఏంటి కళావతి ఏంటి కబుర్లు? గాయత్రి నీ మొగుడికి లైన్ వేస్తుందా? పరాయి ఆడదా నీ మొగుడి మీద కన్నేస్తే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా, చేతులు ఎరగొట్టి చెరుకు మిషన్ వేస్తా. అసలే ఈ మధ్య మనం చేతులు వేస్తే శవాలు లేస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టి రక్షణ చేస్తే కన్ను తీసావు. రాజు మారిపోతున్నావు బా. క్యాచ్ ఇట్. అదిగో యాపిల్ ఇచ్చింది. యాపిలే కదే చూడు. ఏంటి ఏమైంది రాజు? ఎక్కేలా కామ్ డౌన్ రిలాక్స్. ఇప్పుడు తగ్గుతా చూడు. చూసావా నేను మ్యాజిక్? బా ఎక్కి లాగట్లేదేంటి? దాని స్వచ్ఛ కట్ల పని అయిపోయావా? రాజు చాలా బాగుంది. వెరీ నైస్. రాజు మొత్తం చూసేసినట్టుంది. సారీ అక్క. సిగ్గుపడుతుందేంటి? ఏం జరిగింది లోపల? లోపలికి టెంట్ చూడడానికి వస్తాను. నీ టెంట్ మీద తాజ్ మహల్. జలుబు కూడా అంటించావా? టూ మచ్ రాజు. నీ జలుబు దానికి ఎలా అంటుందా? నేను సైలెంట్ గా ఉంటే నీ పిల్లం ఇంకా ఓవర్ చేస్తుంది. అండ్ యూ నేను బ్రేకప్ చెప్పాను వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటావా? ఏ ఫోన్ చేసి మీను ప్లీజ్ ప్యాచప్ అని అడుకోలేవా? చేతులు కాలు పట్టుకుని బతిమాలుకోలేవా? 3-4 ఏళ్ళు గడ్డం పెంచుకుని మీను అని పిచ్చోడవలేవా? అందుకే ఈ కౌంటర్ అటాక్. మీరు బ్రేకప్లు చెప్తారు, మేము పిచ్చాళ్ళం వాళ్ళే. ఏంటండి ఇది? మీరు పోలీస్ ఆఫీసర్ అయినా మనం వచ్చిన పనేంటి? ఆఫీసర్ అయినా నేను ఆడదానే. ఐ గెట్ జెలస్. ఐ హావ్ పొసెసివ్నెస్. రాజు ఏంటిది? నీ పిల్లం చూస్తుంది. అలా వనకపోతే వెళ్ళి వ్యాన్ లో కూర్చోవచ్చు కదే. ఇదే ఆ పక్షి అయితే నీ జాకెట్ ఇచ్చి దానికి కప్పి కౌకులించుకుని మరి ముద్దు చేస్తావుగా. నేనెప్పుడు చేశానే? 6 సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జ్ మీద వాటేసుకున్న దాంతో ఆపేవా? మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లు, టాకింగ్లు, థియేటర్లు, షాపింగ్లు, గప్చిప్లు, క్యాంప్ ఫైర్లు, రెడ్ శారీలు, రొమాన్స్ అన్ని కొడుతున్నాయి. చెప్పదంటున్నావా? అగ్గిపెట్టి బాగా తరచుకుని ఆగండి. అయిపోతే ఏం చేస్తా? అంటే కోడ పక్కన సార్ ఏంటి సార్ ఇది? నేనా? ఇల్లు ప్రియురాలు వల్ల మీ బాడీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ లెవెల్ 1. ఓహో ఇదేంటిది నాన్ స్టాప్ అంటే స్పెషలీ మీనాక్షి ఇంకా ఐశ్వర్య మధ్యలో అంటే జగడ చూపిస్తున్నారు. అబ్బా
ఇద్దరు ఒకళ్ళిద్దరికి జలస్ చేస్తున్నారు. ఇంకా వెంకటేశంతో పిచ్చి అయిపోతున్నారు దాంతో. అరే అది తినిపించడానికి వెళ్ళింది, తడిగి తోసింది, దాని తర్వాత టక్ పట్టేసింది, అక్కడ పోయారు. ఫుల్ కామెడీ బాగే ఉంది, నిజం మజా వస్తుంది చాలా. ఉఫ్, మజా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలాగుండు నాకు చెప్పండి. సీన్ ఫుల్ నాన్ స్టాప్ కామెడీ నడుస్తుంది, చాలా మజా వస్తుంది నిజం. ఓకే అయితే నెక్స్ట్ సీన్ లో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్, టేక్ కేర్.